రంగంలో ప్రొడక్షన్ మేనేజర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పచ్చల ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి ప్రారంభించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం ఎందుకు విఫలమైందో ప్రకాష్ స్పష్టం చేశారు. కిరాక్ ఆర్పీకి ఫుడ్ బిజినెస్ లో సహాయం చేయడానికి ప్రకాష్ ముందుకొచ్చారు. 4 ఐటమ్స్ తో వ్యాపారం ప్రారంభించారని ఆర్పీ అనుకున్నప్పుడు ప్రకాష్ అది సాధ్యం కాదని, క్వాలిటీ, టేస్ట్ మెయింటైన్ చేస్తూ కర్రీ పాయింట్ పెట్టమని సలహా ఇచ్చారు. ప్రకాష్ సహాయంతో కిచెన్ ఓపెనింగ్ చేసి 4 బ్రాంచ్లు కూడా ప్రారంభించారు. ఆపై తనకున్న పరిచయాలు, ఫేమ్ తో వ్యాపారాన్ని బ్రాంచ్లుగా విస్తరించారు. డబ్బు కట్టిన వారికి బ్రాంచ్లు ఇచ్చాడు. అయితే క్వాలిటీతో పాటు ధర విషయంలో నెట్టింట చాలా మంది కామెంట్స్ పెడుతూ వచ్చారు. దీంతో తర్వాతి కాలంలో వ్యాపారం సరిగా నడవకపోవడంతో ఆర్పీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు వంటివి సరిగా లేవని కస్టమర్లు ఫిర్యాదు చేసినా ఆర్పీ వాటిని సరిదిద్దుకోవడంలో విఫలమయ్యారని ప్రకాష్ తెలిపారు. నాణ్యత, నిలకడైన రుచిని అందించడంలో లోపం వల్లే అన్ని బ్రాంచ్లు మూతపడ్డాయని, ఆర్పీ స్వయంగా తన వ్యాపారాన్ని నాశనం చేసుకున్నాడని ప్రకాష్ అభిప్రాయపడ్డారు. తన చేపల దుకాణాలు బంద్ పెట్టిన ఆర్పీ ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. పచ్చల ప్రకాష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో నాణ్యత, నిబద్ధతలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో వివరించారు. 40 ఏళ్లుగా షూటింగ్లకు ఫుడ్ సప్లై చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం నాణ్యత, శుభ్రత, రుచిని ఎప్పుడూ కాపాడుకోవడమేనన్నారు. క్యాటరింగ్ వ్యాపారంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించి విజయం సాధించారని పేర్కొన్నారు. డబ్బు కంటే పేరే ముఖ్యమని, పేరొచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయమని ఉద్ఘాటించారు. ఈ ఇంటర్వ్యూలో ప్రకాష్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను ఒక ప్రముఖ హీరోయిన్ ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని తెలిపారు. నీతోడు కావాలి సినిమా ప్రొడక్షన్ చీఫ్ గా ఉన్న సమయంలో 14 ఏళ్ల వయసున్న ఆ అమ్మాయిని చూసి హీరోయిన్ గా చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. 8 నెలల పాటు తన ఇంట్లోనే పెట్టుకుని ఫోటోషూట్లు చేయించి లారెన్స్ మాస్టర్ వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. తర్వాత కృష్ణవంశీ, రమేష్ కృష్ణలు కలిసి తీసిన శ్రీ ఆంజనేయం సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, చార్మి. శ్రీ ఆంజనేయం తర్వాత చార్మి, మాస్, స్టైల్, రాఖీ, చక్రం వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని ప్రకాష్ పంచుకున్నారు. ఆమె ఇప్పటికీ తనను బాగా చూసుకుంటుందని సంతోషంగా చెప్పారు.